చెప్పండి. కొంచెం ఇంటరప్ట్ చేయకు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు, కొంచెం ఇంటరప్ట్ చేయకు. నేను తిరుపతి గారు చెప్పండి. మాట్లాడకుండా కానీ నేను మాట్లాడియండి, కొంచెం అవకాశం ఇవ్వండి. మమ్మల్ని గుర్తించి భరత్ గారు అవకాశం ఇచ్చి మేము మాట్లాడుతున్నాం. మీరు చాలా గొప్ప నాయకులు, కానీ మీరు ఇంటరప్ట్ చేయకండి. ఒక్క నిమిషం మిమ్మల్ని మీరే గొప్ప నాయకులు. బీఆర్ఎస్ పార్టీ మంచి నిజాయితీ అవినీతి పనులు కాదు, మొత్తం దేశాన్ని మీరు మీ టైం ని మీరు సద్వినియోగం. మేము ప్రతి ప్రశ్న సమాజం పారిపోతున్నాం. మేము మీలా పారిపోయేటోళ్ళం కాదు. అసెంబ్లీ రాకుండా మీరు నన్ను ఉద్దేశించి మాట్లాడి మీరు చరణ్ కౌశిక్ గారిని జీవన్ రెడ్డి గారు లాంటి ఒక నాయకుడిని గురించి మాట్లాడేటువంటి ఎలిజిబిలిటీ మనకు ఉందా లేదా? ఫస్ట్ ప్రతిపక్ష పౌరులు కూడా మాలాంటి వాళ్ళము ఇంతమంది కాంగ్రెస్ మాలాంటి వాళ్ళు విమర్శించాలన్నా కూడా మాకు మాటలు రాకపోయింది. ఒక నిజాయితీ గల నాయకుడు, ఒక చిత్తశుద్ధితో పనిచేస్తాడు, ఒక గాంధేయవాది, గాంధీ కుటుంబానికి ఆయన మొదట్లో ఎన్టీ రామారావు గారి కేబినెట్ లో ఉన్నాడా, తర్వాత పార్టీ మారిన విషయాన్ని వదిలేస్తే 4 దశాబ్దాల కాలం నుంచి ఎన్ని అవమానాలు జరిగినా, ఎంత గౌరవం ఇచ్చినా అగౌరవించినా కూడా పార్టీకి స్టిక్ అయి ఉన్నాడు. ఇక లాస్ట్ కు తన ప్రత్యర్థిని తీసుకొచ్చి ఆ యొక్క జగిత్యాల లోపల ఆయనకు అందలం ఎక్కించి చేసేటువంటి రాజకీయాన్ని సహించలేకపోతే తన యొక్క ప్రధాన అనుచరుడు గంగిరెడ్డిని చంపితే కూడా ఇవాళ ఆయన ఆవేదన, ఆయన యొక్క ప్రసంగం లోపల 10 నిమిషాలు ఆ గంగిరెడ్డి గురించే చెప్పారు. గంగిరెడ్డి అనేటువంటి వ్యక్తిని చంపుతే కూడా కనీసం పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. ఏంది ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది కదా, మనం నా కుటుంబాన్ని చేయాలని కూడా తన ఆవేదన వ్యక్తం చేసిండు. తన అనుచరుల గురించే కనబడుతుంది. తన యొక్క ప్రభావం ఎంతో చెప్పకనే చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు కూడా అన్నారు, ఆయన ఇప్పుడు మేడిపల్లి సత్యంని ఎమ్మెల్యే చేసినా, మా లక్ష్మణ్ గారిని మంత్రిని చేసినా కూడా జీవన్ రెడ్డి గారి యొక్క కెపాసిటీ అక్కడే కనపడతా ఉంది. ఆయన కెపాసిటీని పూర్తిగా వరుసగా ఓటములతో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రాణం పోసింది జీవన్ రెడ్డి గారు. 2019 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ లోపల ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కావాలంటే లైన్ లో తీసుకోండి. అప్పుడు పిసిసి అధ్యక్షులు నన్ను రమ్మన్నారు, ఎవరు నిలబడేటోళ్ళు లేకపోతే నన్ను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ చేయమంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి గారు తను ఎక్స్ప్రెస్ చేశారు, నేను నిలబడతాను, ఈ టైంలో నాలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ నిలబడితే ఈడ గెలిచే అవకాశం ఉందంటే ఆయనకు అవకాశం ఇస్తే అసలు అక్కడ ఒక్క ఎమ్మెల్యే లేడు మన కాంగ్రెస్ పార్టీకి. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేకున్నా కూడా అటువంటి సంక్లిష్ట పరిస్థితుల లోపల ఆ యొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ గెలిచిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. ప్రాణం పోసిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారి గెలుపు తర్వాత తదనంతరం ఈ 3 ఎంపీలయ్యారు. కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ గారు, ఈ రేవంత్ రెడ్డి గారు. అప్పుడు కొడంగల్లో ఓడిపోయి తర్వాత మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయ్యాడు. అంటే పార్టీకి ఉత్తేజం తీసుకొచ్చిన వ్యక్తి జీవన్ రెడ్డి. అటువంటి జీవన్ రెడ్డి గారిని, చిన్నారెడ్డి గారిని, దొంతి మాధవరెడ్డి గారు అయితే ఇండిపెండెంట్ గెలిచి కాంగ్రెస్ పార్టీ చేరారు. ఆయనను ఇటువంటి అందరినీ వరుసపెట్టి మదియాస్కి గారిని, ఇటువంటి నాయకులందరినీ కసా తొక్కుకుంటుంటా వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఒకసారి నాటా మహాసభల కోసం అట్లాంటాకు వచ్చినప్పుడు మేము కలిసినప్పుడు ఆయన మాటల్లో అన్నాడు, అప్పుడు తెలుగుదేశంలో ఉండే, ఏందన్నా మీరు జూనియర్ కదా, మరి ఈ నాయకులందరూ ఎట్లా తట్టుకుంటారా, అందరినీ కస తొక్కుకుంటేనే ఇక్కడ దాకా వచ్చిన తిరుపతి. ఒక మోత్కుపల్లిని దొక్కుతా, ఒక ఎల్లరమ్మని దొక్కుతా, ఒక ఎర్రబల దయాకరాన్ని దొక్కుతా, ఇట్లా టీడీపీలో అందరిని దొక్కుంటా టీడీపీలో అందరం ఎక్కిండు. టీడీపీని ముంచి దాని కొంప ముంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదట్లో సంశయించిండు ఇటువంటి వ్యక్తిని తీసుకోవాలా వద్దని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి గారిని, మదియాస్కి గారిని ఎమలను తొక్కి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ అందరి మీద ఎక్కుపెట్టిండు. ఇవాళ శత్రు నిర్మూలన అంటే పార్టీలో తనకు రేపు ఆధిపత్యానికి అడ్డొచ్చేటువంటి అందరూ తొలగించే క్రమం లోపల ఇవాళ జరిగింది. ఇక ఉన్నది ఆయనకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అందరినీ కాంగ్రెస్ పార్టీ అయిపోయి లాస్ట్ కాంగ్రెస్ పార్టీని కూడా బొంద పెడతాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కనుక 2029లో కనుక ఉండడం అనేది $1 మిలియన్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ అనేది మిగిల్చకుండా చేసేట్టు కార్యక్రమంలో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క రాజకీయమే అది. ఆయనకు అడ్డొచ్చేటోళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. ఇవాళ అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్న చరణ్ కౌశిక్ బాయ్ అంటున్నారు, నీలాంటి వాడికి పాలకుర్తి టికెట్ ఇచ్చినా నీ సంబరపడుతున్నావు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోస్తున్నావు, మేము ఆనాడు మోసినాం కాబట్టి. ఆమెను యశస్విని తీసుకొచ్చి కనీసం పార్టీలో సభ్యత్వం లేదు, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తే మరి మీ నోరెక్కడ పోయింది? నన్ను ఇవాళ అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? మీ యశస్వి రెడ్డి ఎక్కడి నుంచి వచ్చింది? మీ రేవంత్ రెడ్డి గారు సోదరులు ఎక్కడున్నారు? మీ రేవంత్ రెడ్డి గారు వచ్చేటువంటి ఆదాయ వనరులను కూడా అమెరికాలో ఉన్న సంగతి మీకు తెలుసా లేదా? ఇవన్నిటికీ నేను అత్యంత జీవన్ రెడ్డి గారికి సన్నిహితుని. రేవంత్ రెడ్డి గారిని 14 ఏళ్లు నా భుజాల మీద ఇక్కడ అమెరికాలో మోసిన వ్యక్తి, టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్ గా. మీరు ఇవాళ నువ్వెవరు మాట్లాడడానికి మాట్లాడుతున్నా? తప్పు. వ్యక్తిగతంగా పోవద్దు. నీకు నాకే గట్టి పంచాయతీ లేవు. ఒక సిద్ధాంతపరంగా మాట్లాడదాం, సమాధానం జరుగుతూనే మాట్లాడతాం. ఇవాళ అసలు కట్టర్ కాంగ్రెస్ వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది, డూప్లికేట్ గా రాజ్యం జరుగుతా ఉంది. దాని మీద నీ పోరాటం చేయి.
నీలాంటి వాడికి పదవులు వస్తే అందరం నేను శరత్ గారు మాకేం భరత్ గారు పదవులు అందరం మీరు తీసుకోండి, మాకు మీరు ఇచ్చే హర్షిస్తాం. పదవులు మీరు చెప్తే మాకు పదవులు లేవు సార్, మేము చేసినవి చాలు, మాకు అన్ని మాకేమొద్దు, మాకే పదవులు వద్దు, మేము దయచేసి భక్తులు, మా మీద దేవుని ఏమో భగవంతుడి సింపతి మధ్య ఏమొద్దు. ఉన్నాం. ఈ మేము కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ ఉన్నాము, వాళ్ళ- స్పోక్స్ మన పర్సన్ తెలంగాణ ఉన్నాము, పట్ల మేము అన్ని పదవులు చేసినాం, మాకేం పనిచేస్తున్నాం. అవసరం లేదు. మేము సంపాదించుకుంటాను రావట్లేము, రాజకీయం చేయట్లేము, మీకు అవసరాలు ఉంటాయి, మాకేం ఏ నాయకులతో ఏ మాకేం అవసరం లేదు సార్, మేము ఒక మేము మాకు కూడా అవసరం లేదు, మేము ఉద్యమ నాయకులం, ఇక్కడ మేము ఉద్యమ నాయకులం, మీరేదో హలో మేము ఉద్యమ నాయకులు, ఎవరు పైరవ చేసిన కర్మ మాకు అవసరం లేదు. నరేందర్ రెడ్డి గారు, ఎవరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎవరి సీతక్క, ఎవరి రేవంత్ రెడ్డి, మీకు రావాలి కదా మరి. కాంగ్రెస్ పార్టీ అదే అసలు పార్టీ మీకు ఎవరికి రావాలి మీరే డిసైడ్ చేసేది, నాకు అర్థం కాకర్త సబ్మిట్ గారికి ఎందుకు ఇచ్చిన మంత్రి పదవి బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీ- తలసారికి మీ ఎందుకు ఇచ్చినావు పార్టీ- అంటున్నా, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగితే ఏం సమాధానం చెప్తావు? తలసారికి ఎందుకు ఇచ్చింది మరి టీడీపీ నుంచి వస్తే? ఆ విప్పులను ఎవరికి ఇచ్చారు సార్? ఆ విప్పు పనులను ఎవరికి చెప్పండి, మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం తీ ఒకసారి. అరే వచ్చే మాట్లాడుతున్నారు నాకు తుమ్మలాసలో మీ బీఆర్ఎస్ పార్టీ అయినా తుమ్మలాసలో అన్నాడు. శరత్ గారు మాట్లాడుతూ అరే మీరు మాట్లాడేది దయచేసి మీరు సబ్జెక్ట్ ఒకసారి స్టడీ చేద్దామా? బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చారు? ఇటలా అయినా నాకు హరీష్ రావు గారు తప్ప ఎవరికి ఇచ్చినట్టు నాకు అర్థం కాదు. రెడ్డి గారికి సముచితమైన గౌరవం ఎర్రవెల్లి దగ్గర బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. సముచితమైన స్థానం ఇచ్చాం. ఆపాలా మీరు దయచేసి? పార్టీ సెక్రటరీ జనరల్ చేసుకున్నాం, అందరికీ సముచితమైన గౌరవం ఎక్కడ ఇచ్చారు? మేము చర్చ చేద్దాం సార్, నేను చెప్తా, ప్రతి ప్రశ్న సమాధానం చెప్తా. ఎవరిని ఎట్లా తెలంగాణ ఉన్నతి కోసం తెలంగాణ డెవలప్మెంట్ ఎలా వాడుకోవాలో కేసీఆర్ గారికి తెలిసినంత ఎవరికి తెలియదు. అందుకే తెలంగాణ అందుకే తెలిసింది 7 లక్షల కోట్ల రూపాయలు అప్లికేషన్. అందుకే మనం మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ శరణ్యం. ఎండ్ ఆఫ్ ది డే మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి నాయకులకు తగిన గౌరవాన్ని ఇస్తుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ భరత్ గారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా గతంలో పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేసింది కదా. వాళ్ళు చేసే కరెక్ట్, వాళ్ళు ఏం చేసిన కరెక్టే వాళ్ళు. అవునండి, ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆ పార్టీ ఫిరాయింపులు వ్యతిరేకించి జీవన్ రెడ్డి వస్తుంది కదా. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 12 మందిని తీసుకున్నది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కాదా? వాళ్ళు ఫిరాయింపులకు ఆజ్యం పోసింది ఎవరు? వాళ్ళు కాదా? దాన్ని చెక్కు పెట్టడానికి కేసీఆర్ గారు కుక్క కాడు చెప్పదెబ్బ లెక్క నిర్ణయం తీసుకున్నారు, చేసిరండి. తీసుకురా సార్, అప్పుడు ఎవరు తీసుకున్నా వాళ్ళు బయట ఇండిపెండెంట్ కూడా సార్, మీరు ఒకసారి వెనకకి పోయి చెక్ చేసుకోండి. ఆనాడు ఎవరు తీసుకోలే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని అపోజ్ చేసి బయట ఇండిపెండెంట్ గా ఉన్నారు, న్యూట్రల్ గా. కాంగ్రెస్ పార్టీ జాయిన్ కాలేదు. ఇవాళ మీ స్పీకర్ అంటున్నాడు తీసుకోలేదని. మీ రాజకీయం అంతా ప్రజలు గమనిస్తున్నారు, కర్రు కాల్చి వాతా పెడతారు రానున్న రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఇంకా తెలంగాణ? మీరు అందుకే బీఆర్ఎస్ పార్టీ సున్నా గుండు సున్నా పార్లమెంట్ లో మీరు గుండు సున్నా ఉండి మీరు మమ్మల్ని ఛార్జ్ ఇస్తారా? ఏదా ఛార్జ్ మీరు? అయిపోయిందిలే. 2004లో ఎంతమంది ఎంపీలు? 5 మంది. 2009లో 2, 2014, 11, 19లో 9 గుండు సున్నా మీరు మాట్లాడతారా? మీరేమో ఛార్జ్ ఇస్తారా? ఏంటి ఛార్జ్ ఇచ్చేది? మీ పార్టీ కలకుండా కలిగితే ప్రశ్నగా సమాధానం చెప్తారు. మీరేంది శాసించేది సార్? ప్రతి ప్రశ్న మీరు సమాధానం చెప్తారు సార్. దయచేసి మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ఎంతమంది? మీ ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు, 20 దగ్గర బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు, సబితిన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పుట్టిందా, తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిందా? ఒకళ్ళ రెండా? 100 చెప్తా ప్రశ్నలు. 50 మంది మీద జాయిన్ చేసుకుని ఎమ్మెల్సీ ఎంపీని మళ్ళా అదే ఆయన ఎవరో శ్యామపురం మళ్ళా అంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు, ఆయన మంత్రివర్గాలు తీసుకోవాలి మీరు. బలం మాట్లాడతారు మీరంతా. పద్మరావు గౌడ్, ఈటల రాజేందర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తప్ప మిగతా వాళ్ళంతా పక్క పార్టీ నుంచి మీరు తీసుకో, మీరు చేసేది మాట్లాడదు. మీరు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి వస్తారు కదా, మరి అట్లాంటి పార్టీలకు ఎట్ట వస్తుందో తెలుస్తుంది అందరు కూడా. విరుగుడిగా మేము చేసినాం, బరాబర్ చేసినాం. రెండోసారి కొంత పొరపాట్లు జరిగినాయి. మొదటిసారి చేసి రెండోసారి చేసింది మీరు. చేస్తామండి. మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని మా పార్టీని ఖతం చేయాలని చూసినప్పుడు మేము ప్రతీకారం తీర్చుకోమా? మీరు తీసుకుంటే మేము కూడా తీసుకుంటాం. మేమన్నా మా స్వచ్ఛంద అనుకుంటాం, తొక్కుకుండా పోతామని చెప్పిన. అందుకే తొక్కుకుండా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అండి మా రేవంత్ రెడ్డి గారు. మరి లేకపోతే మరి మీకున్న ఎంత ఎంపీలు మీకు గుండు సున్నా మీరు మాట్లాడితే ఎట్లా? 100 ఉన్నాయి దేశంలో మాకు ఎంపీలు. మాకు అధికారం శాస్త్రం అనుకున్నా, మీ శాస్త్రం కాదు. మీ అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి. మరి అవినీతి పాల్పడ్డారు 1500 కోట్లు ఉన్నాయి. మా అకౌంట్ ఎందులో? మరి ఢిల్లీలో మాకు ఆఫీస్ ఎందులో చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ మరి మొన్ననే కట్టుకున్నాం మేము. బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైనా? అది భలే మాట్లాడతారు అంతా. 3000 ఓట్లు వచ్చిన ఉదంతాన్ని కూడా చూసినాం. అరే సార్ వస్తాయి సార్, వస్తాయి. అధికారం శాస్త్రం కాదు. ఆంధ్ర రాష్ట్రం అధికారం కోల్పోయినా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ. మీ 2 ఎంపీలు కూడా తెలంగాణ తీసుకొచ్చినారు. మరి ఆక్రోశిస్తున్నారు. ఆక్రోశం లేదు. ఎందుకే ఆక్రోశించేది? ఎంతమంది నాయకులు చేస్తే ఆక్రోశించి వాళ్ళ పాపం తగలే మీకు? మరి మీరందరికీ మంత్రి చిన్నారెడ్డి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట. ఎందుకు? ఇవాళ అటువంటి పరిస్థితి జీవన్ రెడ్డి గారు చెప్తే అయిపోతా అన్నాడు. చిన్న పార్టీ లాయలిస్ట్ కాబట్టి పార్టీ కోసం ఉన్నాడు. ఆయన పార్టీ లాయలిస్ట్ కాబట్టి పార్టీ మీద విమర్శలు చేస్తున్నాడు. చిన్న ఎప్పుడైనా చేసిన విమర్శలు రెబల్ క్యాండిడేట్ పెట్టిండే చిన్న పార్టీ లాయలిస్ట్. ఆయన పాపం పెద్ద మనిషి. ఆయన లాగుడాలకు
దయచేసి మీకు బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం ఉంటే తీసుకోండి సార్. మీ పార్టీలో కలవకుల కవితగా న్యాయం చేయలేదు, కూతురు న్యాయం చేయనట్టు జీవన్రెడ్డిగా న్యాయం చేస్తారు. నాకు అర్థం కాదు. కూతురు ప్రశ్న సమాధానం చెప్పలే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉంటే మీరు జీవన్రెడ్డికి న్యాయం చేస్తారు. పెద్దవారికి జీవన్రెడ్డి గారి న్యాయం ఆయన్ని మీరు చూస్తున్నారు కదా. డి శ్రీనివాస్ ని అవమానించినట్టు అవమానించబోతు చూడండి బీఆర్ఎస్ పార్టీ. డి శ్రీనివాస్ గారు ఎట్లా అవమానించారు, విజయశాంతి గారు ఎట్లా అవమానించి, ఈటల రాజేందర్ గారు, ఆలయ నరేంద్ర గారు, రవీంద్ర నాయక్ గారు, ఒక్కరు కాదు 100 ఉంది మీ చిట్టా. మొత్తం అవమానించి పార్టీ పంపించిన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే నవ్వుకుంటారు సార్. కూతురు న్యాయం చేయనప్పుడు జీవన్రెడ్డి న్యాయం చేస్తాడా? మీరు చెప్పాలి. మీరు చెప్పొద్దు సార్. మీరు తెలంగాణ రాష్ట్రంలో 7 మండలాలు పోయినాయి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీఆర్ ప్రయారిటీ పోయింది. 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్లు అయింది. 1,20,000 కాంట్రాక్ట్ పెట్టి తెలంగాణ దివాళ తీసి మాట్లాడదు. ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పలేక అసెంబ్లీ రావట్లేదు. ఫస్ట్ అసెంబ్లీ రమ్మని ప్రతిపక్ష నాయకుని చెప్తారు సమాధానం. ఏంటంటే సార్ కృష్ణా జిల్లాలో అన్యాయం, గోదావరి జిల్లా అన్యాయం చేసి మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. ఏంటంటే మాట్లాడేది మీరంతా. మీకు సబ్జెక్ట్ మీరు దయచేసి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం, బరాబర్ సమాధానం చెప్తాం. అదే చెప్తున్నాం కదా. రేపు బీజేపీ బీఆర్ఎస్ కలిసి వచ్చినా మేము ఇదే విధంగా ఉంటాం. మాకేమైందండి అధికారం? మా కొత్తనా? దేశంలో 60 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఒక రాష్ట్రంలో ఉంటే ఒక రాష్ట్రంలో పోతుంది. మాకేమైతుంది? మీరు నెక్స్ట్ రాబోతే అవుట్ మీ పని. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ రాబోతే అయిపోయింది కదా. అందుకే కలకుల కవిత పార్టీ పెడుతున్నాం. ప్రశ్న సమాధానం చెప్పు. ఎవరు చేశారు? మీరు చేశారు అవినీతి తెలంగాణను. మేము చేసినాం. భలే చేసారు మీరు. భారతీయ జనతా పార్టీ కలిసి అవినీతి చేసారు. మరి చూడు కేసీఆర్ అనవాళ్ళు కనపడతాయి. ఏం కనపడతాయి? బయటకు వచ్చి చూడండి. మరి అమెరికాలో కూడా కనపడుతున్నాయి కేసీఆర్ అనవాళ్ళు. అమెరికాలో కూడా ఉన్నాయని చెప్తారు మీరంతా. పొంగిలేటి కంపెనీ 30% సర్కారు వస్తుంది, ప్రతి దానికి 30% కమిషన్. ఇది ఒక చండాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వల్ల తెలంగాణ అయిపోయింది. దోసుకురు కాబట్టి 1500 కోట్లు అకౌంట్ లో న్యూస్ ఉంది. నమస్తే తెలంగాణ ఉంది. మీకు తెలుస్తుంది. మీకు పామ్ హౌస్లు ఉంటాయి మీ అందరికి. ఎక్కడి నుంచి వచ్చినాయి మీ పామ్ హౌల్ అందరికి? ఎర్రవెల్ల పామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? మొయినమాల పామ్ హౌస్ ఎక్కడి? జనవాడ పామ్ హౌస్ ఒకటి, ఒటినాలపల్లి పామ్ హౌస్ ఒకటి, శంకరపల్లి. ఏమో మేము మాట్లాడుతున్నారు. మీరు పేద ఉద్ధరించిన తెలంగాణ మళ్ళీ మాట్లాడుతున్నారు. అవినీతి చేసిన వాళ్ళు, ఆగం చేసిన వాళ్ళు, అమరజ్యోతి విగ్రహాల్లో అవినీతి చేశారు, అంబేద్కర్ విగ్రహాలు అవినీతి చేశారు. బానే ఉంది. కలవకుల కవిత గారు ప్రశ్న సమాధానం చెప్పు. అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. హలో, మీరు కలగనాగరే, మీరు అధికారులకు వచ్చేయలేదు, సచ్చేయలేదు. మీరు దయచేసి మానాల మీరంతా. మీరు ఏమైనా ఉంటే జీవన్రెడ్డి గారికి మీరు ఏమైనా ఉంటే మద్దతు ప్రకటన మాకేం అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ప్రశ్నకు ప్రశ్న సమాధానం చెప్తాం ఖచ్చితంగా. ఉత్తమ నాయకుడు ఏ పార్టీ అయితే పార్టీ రైతంగానే సపోర్ట్ చేస్తారు. చెయ్యి మరి, తీసుకో మరి. మరి ఎందుకు క్యాండిడేట్ పెట్టినా జయించాలా? పెట్టపోయి ఉండాల్సింది మరి ఆనాడు సంజయ్ గారిని. ఎందుకు పెట్టినా? మరి ఆయన మీద అంత ప్రేమ ఉంది. పెట్టపోయి ఉంటే గెలిచినోడు కదా, గెలిస్తే మంత్రి అయ్యాడు కదా. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు పెట్టినా? మరి నిజామాబాద్ కూడా పెట్టదు మరి అట్లా అనుకుంటే. వ్యక్తిత్వంగా రవీంద్ర నాయక్ గారు పాపం ఎంత ఏడ్చినో చూసావు కదా. తెలంగాణ గాంధీ, గిరిజన గాంధీ ఎంత అవమానించారో చూసారు. రేవాన్ గారు మీ దెబ్బకు చచ్చిపోయిండు, ఆనంద్ గారు చచ్చిపోయిండు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చనిపోయిండు. మీ అన్ని బీఆర్ఎస్ పార్టీ డి శ్రీనివాస్ గారు చచ్చిపోయారు. ఎవరు ఉన్నారు? మీ దెబ్బలు మామూలు దెబ్బలు సార్ బీఆర్ఎస్ పార్టీ. మీరు మాట్లాడతారు సార్ ప్రజాస్వామ్యం గురించి. రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా వెళ్ళిన గద్దర్ గారు చనిపోయారు. గద్దర్ గారు ఎవరు అవమానించారంటే? ఎవరు అవమానించారు? ఎండలు ఎవరు కూర్చోబెట్టారు? ఎవరు కూర్చోబెట్టి చెప్పరాదు మరి. మీరు కూర్చోబెట్టినాం. కోదండరాం సార్ నరం చేసిన మీరు మాట్లాడతారు సార్. అందశ్రీ గారిని అవమానించిన ఎవరు? భలే మాట్లాడతారు. మళ్ళీ మీరేదో ఉద్యమకాలు ఉద్ధరించినట్టు మాట్లాడతారు. మొత్తం నిండా ముంచి రాగం చేశారు. వద్దు మాట్లాడదు బీఆర్ఎస్ పార్టీ. మీకు మాట్లాడే నైతికత బీఆర్ఎస్ పార్టీ లేదు. మీరు బంద్ చేయాలి. మీరంతా అయిపోయింది. మీ దుకాణం చదువుకోవాల్సిందే బీఆర్ఎస్ పార్టీ. కలకుల కవిత గారు చెప్పారు. ఆ ప్రశ్న సమాధానం చెప్పి అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం కాదు సార్. మాకేది కాదు. మా అధికారం ఉన్నా ఉంటాం, లేకుండా మీలాగా అధికారం కోసం తాపత్రయపడేటోళ్ళం కాదు. పదవులు ఉంటాయి పోతాయి. పదవులు మాకు గడ్డిపోతుంది సమానం. అందుకే మా హనుమంతన అదే పదవి లేకుండా కూడా మా హనుమంతన మా చిన్న పేరు మా హనుమంతన పేరు తీసుకొచ్చి జీవన్రెడ్డి గారు మాట్లాడతారు. కరెక్ట్ నాకు అర్థం కాదు. బానే ఉంది కానీ ఏమైంది? హనుమంతన్ రోజు జనాల మధ్యలో కాదు ఆయన ఎన్నిసార్లు వద్దులేదు సార్. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అసెంబ్లీ రాకుండా 1,50,00,000 లక్షలు జీతం తీసుకున్న కేసీఆర్ గారి గురించి, ఆ బీఆర్ఎస్ పార్టీ గురించి దయచేసి మాట్లాడద్దు. దయచేసి కోరుతున్నాను. శరత్ గారు బానే ఉంది. వదిలేసేరిగా శరత్ గారు వద్దులేండి సార్ వద్దులేండి. ఇప్పుడు జీవన్ రెడ్డి